హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నందా వాయిస్ అండ్ బ్లాగ్స్. మన ఛానల్లో ఎప్పుడు మహిళల అభివృద్ధి గురించి, మనం ఇంట్లోనే ఉంటూ ఎలా సంపాదించుకోవాలి, కొత్త కొత్త ఆదాయ మార్గాలు ఏంటి అనే విషయాల గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం కదా. సో ఈ రోజు కూడా మనం మహిళల కోసం ముఖ్యంగా ఏదైనా సొంతంగా బిజినెస్ చేసి నెల నెల ఒక మంచి ఆదాయం సంపాదించాలి అనుకునే వారి కోసం ప్రభుత్వం తెచ్చిన ఒక అద్భుతమైన అవకాశం అదే అండి, షీ మార్ట్స్ గురించి చాలా క్లియర్ గా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియోలో కేవలం స్కీమ్ వివరాలే కాదు, ఆ స్కీమ్ పేరు చెప్పి జరుగుతున్న మోసాల గురించి ఇప్పటి వరకు యూట్యూబ్ లో ఎవరు చెప్పని కొన్ని ముఖ్యమైన హెచ్చరికలు కూడా ఉన్నాయి. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. షీ మార్ట్స్ అన్నాను, బట్ అందరికీ తెలియాలి కదా అసలు షీ మార్ట్స్ అంటే ఏమిటి. మనం బయట చూస్తుంటాం కదా, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు ఎంతో పెట్టుబడి పెడితే గాని అవి స్టార్ట్ చేయలేదు. కానీ మన మహిళా స్వయం సహాయక సంఘాలు SHG సభ్యులు అంటే డ్వాక్రా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడటానికి ప్రభుత్వమే షీ మార్ట్స్ అనే మినీ సూపర్ మార్కెట్స్ ని ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. దీని ద్వారా మీరు మీ ఊర్లోనే ఒక షాప్ పెట్టుకొని నాణ్యమైన కిరాణా వస్తువులు, రోజువారీ అవసరాలను అమ్ముకుంటూ మంచి ఆదాయం పొందవచ్చు. ఇది పెట్టుకోవడానికి పెద్ద డిగ్రీలు అవసరం లేదు. మీరు మహిళ అయి ఉండి ఏదైనా డ్వాక్రా గ్రూప్ లో సభ్యురాలై ఉంటే చాలు. ఒకవేళ ఇప్పుడు మీరు గ్రూప్ లో లేరనుకోండి, సో మీకు తెలియదు కదా, గ్రూప్ లో లేరనుకోండి, ఒకవేళ మీరు గ్రూప్ లో లేకపోతే వెంటనే మీ ఏరియాలో ఉన్న గ్రూప్ లో జాయిన్ అయ్యి దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఈ సదుపాయం కూడా మనకు ఉందన్నమాట. సో ఇప్పుడు మీకు వచ్చే అతిపెద్ద డౌట్ ఏంటంటే, సరే షాప్ పెట్టుకోమన్నారు, మరి పెట్టుబడి సంగతి ఏంటి, లోన్ ఎంత ఇస్తారు, వడ్డీ ఎంత పడుతుంది అని డౌట్ వస్తుంది. ఫస్ట్ డౌట్ మనకు అదే వస్తుంది. సూపర్ మార్కెట్ అంటే లక్షల్లో ఖర్చు అవుతుంది కదా, మనం లక్షల్లో ఖర్చు అవుతుందని భయపడతాం. మీరు పెట్టే షాప్ సైజుని బట్టి, అంటే మీరు చిన్నగా పెడితే ₹1,00,000 నుండి మొదలు పెట్టి 3 లక్షల వరకు, కొన్నిసార్లు మీ రికార్డ్ బాగుంటే 5 లక్షల వరకు కూడా అధికారులే ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసి బ్యాంకు ద్వారా మీకు లోన్ ఇప్పిస్తారు. ఇక వడ్డీ విషయానికి వస్తే, మనం బయట ఫైనాన్స్ లో తీసుకుంటే ఎంత పడుతుంది, ₹2 లేదా ₹3 వడ్డీ పడుతుంది కదా. కానీ మీరు డ్వాక్రా మహిళలు కాబట్టి ప్రభుత్వం మీకు పావలా వడ్డీ లేదంటే 0 వడ్డీ, సో 0 వడ్డీ కింద ఈ లోన్ ఇప్పిస్తుంది. సో మనం నెల నెల కరెక్ట్ గా వాయిదాలు కడుతూ ఉంటే ఆ వడ్డీ కూడా ప్రభుత్వమే మళ్ళీ మనకి సబ్సిడీ రూపంలో వెనక్కి మన అకౌంట్ లోనే వేసిస్తుంది. సో అంటే మనకి వడ్డీ లేనట్టే కదా. సో మనకు వడ్డీ లేకుండా 5 lakhs వరకు ఇస్తే, సో ఇది మంచి ఆపర్చునిటీ కదా. సో ఇప్పుడు మరి ఈ లోన్ ఎలా తీర్చాలి, మనము ఏం టెన్షన్ పడక్కర్లేదండి. మీరు ఒకేసారి లక్షలు కట్టాల్సిన అవసరం లేదు. మీ షాప్ లో ప్రతిరోజు వచ్చే లాభాల్లోంచి సులభమైన వాయిదాల్లో, అంటే మనకి EMI రూపంలో 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల పాటు నెమ్మదిగా కట్టుకునే వెసులుబాటు కూడా ఉంది. సో చూసారు కదా, వడ్డీ భారం లేదు, ఎప్పుడు కట్టాలన్న టెన్షను లేదు, అవునా కదా. సో సరే, లోన్ వచ్చింది, లోన్కి అప్లై చేసాం, వచ్చేసింది. మరి సరుకులు ఎక్కడి నుండి తేవాలి, హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి మూటలు మూటలు మోసుకురావాలా, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎక్కువ అవుతాయి కదా అనుకుంటారు కదా. అస్సలు అవసరం లేదండి, మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. ఈ షీ మార్ట్స్ లో కావాల్సిన సరుకులన్నిటినీ ప్రభుత్వమే పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడి నేరుగా మీ షాప్ కి సరఫరా చేస్తుంది. అంటే ట్రాన్స్పోర్ట్స్ ఖర్చు ఉండదు, హోల్సేల్ రేట్లకే నాణ్యమైన సరుకులు వస్తాయి, కాబట్టి మీకు మంచి లాభాలు మిగులుతాయి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అసలు ఎలా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్ లో అప్లై చేయాలా, అసలు ఎలా అప్లై చేయాలి, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. చాలా మంది ఆన్లైన్ లింకుల కోసం గూగుల్లో వెతుకుతూ ఉంటారు. టైం వేస్ట్ చేసుకోకండి, దీనికి ఆన్లైన్ అప్లికేషన్ అసలు ఉండనే ఉండదు. డైరెక్ట్ గా మన అధికారులను కలవడమే కరెక్ట్ ప్రాసెస్ అండి. ఇప్పుడు మీరు పల్లెటూరులో ఉంటే మీ గ్రామ పంచాయతీలో ఉండే వెలుగు ఆఫీసర్ ని కలవాలి, తెలుసు కదా, వెలుగు ఆఫీసర్ SERP. అదే మీరు టౌన్ లో లేదా సిటీలో ఉన్నారనుకోండి, మున్సిపల్ ఆఫీస్ కి వెళ్ళి మెప్మా అంటే MEPMA అధికారులను కలవాలి. మెప్మా వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఇంకా డ్వాక్రా పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, డ్వాక్రా పాస్బుక్, వీటన్నిటి జిరాక్స్ లో తీసుకెళ్ళండి.
దాంతో పాటు 2 ఫోటోస్ కూడా తీసుకెళ్ళండి. అక్కడ ఒక అప్లికేషన్ ఇస్తే అధికారులే వచ్చి మీ షాప్ పెట్టాలనుకునే స్థలాన్ని చూసి మీకు శాంక్షన్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పేది ఇంకా జాగ్రత్తగా వినండి. మన ఛానల్లో ఎప్పుడు మిమ్మల్ని మోసాల నుంచి కాపాడే ప్రయత్నమే నేను చేస్తూనే ఉంటాను. ఎక్కడైతే ప్రభుత్వ పథకాలు ఉంటాయో అక్కడ మోసం చేసే వాళ్ళు కూడా తయారవుతారు. ఈ షీమార్ట్ స్కీమ్ పేరు చెప్పి కొందరు ఏజెంట్స్ మీ దగ్గరికి రావచ్చు. వాళ్ళు వచ్చి మేము మీకు షీమార్ట్ శాంక్షన్ చేయిస్తాము, ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు కింద 5,000 10,000 కట్టండి అని అడిగితే అస్సలు అది 100% మోసం. గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ అధికారులు ఎవ్వరూ మీ దగ్గర ముందుగా డబ్బులు అడగరు. అలాగే ట్రైనింగ్ పేరుతో డబ్బులు అడిగినా ఇవ్వకండి. ముఖ్యంగా ఎవరైనా ఫోన్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ అడిగినా, మొబైల్స్ కి వచ్చే ఓటీపీలు చెప్పమన్నా పొరపాటున కూడా చెప్పకండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ప్రభుత్వం మనకు ఇంత మంచి అవకాశం ఇస్తున్నప్పుడు దాన్ని ఎందుకు వదులుకోవాలి? ఇంట్లో ఖాళీగా కూర్చొని టైం వేస్ట్ చేసుకునే బదులు ఇలాంటిది ఒక షాప్ పెట్టుకుంటే మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది. నెలకు కనీసం 20 నుంచి 30 వేల రూపాయలు ఎత్తుపోవు. కాబట్టి సొంతంగా ఏదైనా చెయ్యాలి అనే కసి ఉన్న ప్రతి మహిళ ఈ షీమార్ట్స్ గురించి ఆలోచించండి. ఈ వీడియో మీకు నిజంగా ఉపయోగపడింది అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫోన్లో ఉన్న అన్ని డ్వాక్రా గ్రూపుల్లో, మీ బంధువుల వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేయండి. మీ షేర్ వల్ల ఎవరో ఒక అక్క లేదా చెల్ల లైఫ్ మారొచ్చు. వాళ్ళకు కూడా షీమార్ట్స్ గురించి తెలిసి వాళ్ళు కూడా ఇంకొంచెం ముందు స్టెప్ వేయొచ్చు. నేను కూడా షాప్ పెడితే ఎలా ఉంటుందని వాళ్ళ ఆలోచన విధానం మారొచ్చు. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన నందా వాయిస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.